జై సద్గురు మహారాజుకు జై. 7 మెట్లు ఎక్కాల. ఆ పాటలో పాడు, పాట పాడు. ఇప్పుడు వెయ్యరమ్మ నిచ్చెనాలు, ఎక్కరమ్మ పర్వతాలు, పర్వతములో రామశిలుక పరమ పదవి చేరేనేమో అనేటువంటి మాటల్లో ఈ పర్వతాలు ఎక్కాల. నిచ్చెన వేసుకొని మనం నిచ్చెన వేసుకొని పర్వతాలు ఎక్కాలి అంటే 7 మెట్లు ఉండవు. ఈ 7 మెట్లు మనం దాటుకుంటాం. ఒక మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రమైనటువంటి 7 మెట్లు ఉంటాయి. 7 పర్వతాలు. అందుకే వెంకటేశ్వరుని 7 కొండలవాడ వెంకటరమణ గోవిందుడా గోయిందంట. ఈ 7 కొండలు ఎక్కాల మనము మూలాధారము అంటే మూలాధారం అనగా ఈ సృష్టికి మూలం, ఆధారం ఏంది? అన్నమే మూలాధారం. ఆ అన్నమయ కోశము ఈ మూలాధారము. మూలాధారము అంటే మూలాధారము భూమి. ఈ సృష్టికి మూలము భూమి. భూమి నుంచి వచ్చే సంపద అన్నము. మనకు భూమి నుంచి ఏమొచ్చింది? అన్నం వచ్చింది. ఓషధుల నుంచి అన్నం వచ్చింది. ఆ అన్నము మనకు మొదటి మెట్టు. మొదటి మెట్టు అంటే బిడ్డ కడుపులోంచి బయట పర్యానికి అన్నం కోసం ఎంత మాత్రం అంటే పాలు. అన్నం అంటే పాలే. ఆ అన్నము తిన్నప్పుడు మనలో ప్రాణము నీరు, మనస్సు. ప్రాణము నీరు. ప్రాణము విష్ణు స్వరూపం, అన్నము బ్రహ్మస్వరూపం. ఏమన్నా మనము అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటున్నాము లేదా? అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటున్నాము. కాబట్టి అన్నమయ కోశమైనటువంటి మొదటి మెట్టు మనం ఎక్కాలి అంటే తీసుకోవాలి, భుజించాలి. భుజిస్తే అది ప్రాణమయంగా మారుతుంది. అంటే ద్రవ పదార్థం, నీరు, విష్ణు స్వరూపం ప్రాణమయం మారుతుంది. ఆ ప్రాణమయం నుంచి మనోమయం అంటే అగ్ని స్వరూపం చేత రుద్ర స్వరూపం. మూడో మెట్టు రుద్ర స్వరూపం. రుద్రుడు మూడో మెట్టు అగ్ని స్వరూపం. ఆ అగ్ని స్వరూపముతో ఈ అన్నము నీరు రెండు కూడా జీర్ణమయ్యి మరి ఆ అన్నమయము ప్రాణమయము కలిసి అగ్ని స్వరూపంతో ఏకమయ్యి అక్కడ ఒక ఘర్షణ జరిగి అదంతా కూడా అన్నమయము ప్రాణమయము మనోమయంగా మారి మనోమయంగా మారి అది ఈశ్వర స్వరూపం. అంటే నాలుగో మెట్టు దగ్గర పోయి ఈశ్వర స్వరూపం. మనోమయం అయిపోతేనే విజ్ఞానమయం అంటే అనాహతము. అంటే మణిపూరకం అయిపోయినాక అనాహత చక్రము అనేటువంటి నాలుగో మెట్టు
మనం ఎత్తినప్పుడు ఆ 4 అంటే ఇక్కడ మళ్ళా ఇంకా మనం బాగా విచారణ చేస్తే నీవు మొదటి మెట్టైనటువంటి మూలాధారములో మూలాధారంలో నువ్వు ఉన్నప్పుడు నీవు శరీరమైనటువంటి భావాలతో నువ్వు జీవిస్తావు. నాది నేననే మమకారము, దేహ సంబంధమైనటువంటి భోగ భాగ్యాలకు మరి సంపదలకు గౌరవాలకు పాకులాడుతావు. అది స్వాదిష్టంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా వదిలిపెట్టుకొని ఈ యొక్క స్వాధిష్టానంలోకి వస్తానే ప్రాణస్వరూపంగా మారి ప్రాణోపలక్షిత పరమాత్మ అయినటువంటి భావం కలిగి ఒక ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది. నీకు స్వాధిష్టాన చక్రములోకి నీలో ఈ ఆధ్యాత్మిక భావం అనేది మొలకెత్తుతుంది. అది మణిపూరకంలోకి వచ్చేసరికి మూడవ మెట్టు ఎక్కేసరికి నీలో ఉన్నటువంటి కర్మలన్నీ దగ్ధమైపోతాయి. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాన్ని అగ్నిస్వరూపం జ్ఞానస్వరూపం కాబట్టి, మణిపూరకం అగ్నిస్వరూపం కాబట్టి అక్కడ నీ కర్మలన్నీ దగ్ధమైపోయి నీకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞాన స్వరూపుడు అవుతాడు. ఎప్పుడైతే నువ్వు జ్ఞాన స్వరూపుడు అయినప్పుడు అప్పుడు అనాహతం అనేటువంటి మెట్టు ఎక్కుతావు. అనాహతం అంటే ఈ యొక్క రూపనామాతులు సర్వ జగత్తును, ఈ యొక్క ఆశ మోహములను సర్వ విషయాలను హతం చేసుకుంటారు. అన్ని హతమైపోయి చిత్తప్రజ్ఞత కలుగుతుంది. ఒక నిశ్చల స్థితికి నిశ్చల భావానికి వస్తుంది. తర్వాత 5వ మెట్టు విశుద్ధ చక్రంలోకి నువ్వు పోయినప్పుడు నీవు శుద్ధి అవుతావు పూర్ణంగా. అన్ని ఉన్నప్పటికీ, అన్ని వ్యవహారాలు ఉన్నప్పటికీ నీవు శుద్ధంగా ఉంటావు. అంటే నీ మనసు చెలించదు. నీకు ఎలాంటి బాహ్య సంబంధమైనటువంటి ఆటుపోట్లు కానీ, ఆరాటాలు పోరాటాలు కానీ, శోక మోహములు కానీ, సుఖ దుఃఖములు కానీ నిన్ను అంటవు. అవి వచ్చినా దేహ తత్వపరంగా ఆ దేహము బాధపడుతుంది, కానీ నేను ఆత్మస్వరూపుడు అనే భావం కలిగి నీవు నిశ్చలంగా ఉంటావు. నీవు చిత్తప్రజ్ఞుడిగా ఉంటావు, విశుద్ధంగా ఉంటావు, శుద్ధమైన ఉంటుంది. భార్య బిడ్డలు సంసారము ఇల్లు వాకిలు అన్ని ఉన్నప్పటికీ, సర్వ వ్యవహారాలు సలుపుతా ఉన్నప్పటికీ ఏది నీకు అంటదు. నీదే కావచ్చు, అయినా దాని మీద నీకు ఆశ మోహం అంటున్నట్టుగా ఉంటావు. భద్రాద్రి రామశతకములో నరసింహదాసు చెప్పినట్టుగా జలద పత్రమునందు అనిల మంటము ఎత్తు, అద్దమందు రూపం అంటనట్లు, నాట్యంబు జువన్ అంటనట్లు, ఇలా చింతపండు బొబ్బరంటున్నట్టు, బురదయందు కుమ్మడి పురుగు అంటనట్లు, చిత్రబాణుడికి చీకటి అంటనట్లు, ఈ మాయా ప్రపంచమునందు తత్వవేత్తలు సర్వ వ్యవహారములు సలుపుతూ అంటరదిపా అన్నట్టుగా నువ్వు విశుద్ధం అనేటువంటి ఆ యొక్క 5వ మెట్టు దాటుకున్నంత వెంటనే నీవు శుద్ధమైపోతావు. ఏది నిన్ను అంటదు. ఏ వ్యవహారము చేసినా, ఏ కార్యము చేసినా నీకు అంటదు. ఎందుకంటే నీవు ఫలాపేక్ష లేకుండా చేస్తావు. దాని నిష్కామ కర్మ అంటారు. నిష్కామ కర్మ చేస్తావు. నిష్కామ కర్మ అంటే కామ్య ఫలాన్ని నాకు వస్తుంది, ఫలాన్ని కావాలి అనేటువంటి భావన లేకుండా నిష్కామ కర్మ చేస్తాను. ఇది ఈరోజు ఎవరు లేకపోయినప్పటికీ నేను ఇక్కడికి వచ్చినట్టు ఎందుకు వచ్చినా, నాకేమన్నా లాభం ఉందేడా? నిష్కామ కర్మ అంటే 4 మాటలు చెప్పాలి మంచిగా,
దానివల్ల నాకేం వస్తుంది? ఏం రాదు. ప్రతిఫలాపేక్ష లేదు ఇక్కడ. ప్రతిఫలాపేక్ష లేదు, కానీ చేస్తాం. రేపు మనం ఆరాధన చేసినా, 10 మందిని పిలిచినా, గౌరవించినా, ఏం చేసినా ఎలాంటి కామ్య కర్మ కాదు, నిష్కామ కర్మను ఆచరించమని భగవద్గీతలో కృష్ణుడు అని చెప్తుంది. అటువంటి నిష్కామ కర్మ చేసే స్థితికి వచ్చావు నువ్వు. విశుద్ధమైనటువంటి ఆ ఎక్కిన తర్వాత, ఆ మెట్టు ఎక్కిన తర్వాత, ఆ పర్వతం అన్నారు కదా, ఆ పర్వతం ఎక్కిన తర్వాత నీవు విశుద్ధమైపోతావు. ఆ విశుద్ధం ఎక్కడుంది? అంతఃస్థానం. అశుద్ధం అంతా దీని కిందనే ఉంది, దీనిపైన శుద్ధం. ఇక్కడ అశుద్ధం లేదు, అశుద్ధం ఉంది, పైన శుద్ధం ఉంది. కాబట్టి ఈ యొక్క విశుద్ధ చక్రం ఆ యొక్క ఆజ్ఞా చక్రం లేదు. ఆజ్ఞా చక్రమైనటువంటి ఆ పర్వతాన్ని ఎక్కుతావు. అప్పుడు కేవలం జ్ఞాన స్వరూపమే నీకు, కేవలం జ్ఞాన స్వరూపమే తప్ప వేరేది లేదు. ఏమి చెప్పినా జ్ఞానాన్ని ప్రబోధిస్తూ వస్తాము. అటువంటి ఆ జ్ఞాన స్వరూపమే విశుద్ధమైనటువంటి పర్వతము నువ్వు ఎక్కుతావు. ఈ పర్వతంలోకి వచ్చిన తర్వాత ఇక ఇంద్రియాలకు నువ్వు అతీతులే కావు. ఇంద్రియాలకు అందుకే భగవంతుడు ఇంద్రియాతీతులు మనము చెప్తున్నాము. భూమధ్య స్థానములో ఆజ్ఞా చక్రం ఉంటే ఈ భూమధ్యము కిందనే ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, కాళ్ళు, చేతులు అన్ని కిందనే ఉండాలి. కానీ దీనికి అతీతమైనటువంటిది పరమాత్మ పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ స్వరూపము అయితా ఉంటుంది. ఎక్కడ? ఆజ్ఞా. అంటే ఈ ఆజ్ఞా చక్రములో నుంచే జీవుడు, దేవుడు జీవరూపాన్ని దాల్చి కిందికి దిగి వచ్చి ఈ సర్వ వ్యవహారాలు చేస్తా ఉన్నాడు. మళ్ళీ ఈ జీవుని దేవుణ్ణి ఐక్యం చేయాలంటే ఈ పర్వతాలు ఒక్కోటి ఈ నిచ్చెన ఎక్కుతూ పైకి రావాలి. ఇది 6వ చక్రము, 6వ పర్వతము. 7వ పర్వతం 7వ పర్వతము, 7వ మెట్టు సహస్రారం. ఇప్పుడు పోయిన తర్వాత ఏమైంది? అక్కడ 7 పర్వతం ఎక్కిన తర్వాత ఏమైంది? పరమపదము తేలింది. ఇదే పరమ పదము. ఇక్కడికి వచ్చే ఇంకా కిందికి వచ్చేదానికి అవకాశం లేదు. వాడు జీవన్ముక్తుడు, వాడు ముక్తి కాంత, అక్కడ ముక్తి స్వరూపుడైతాడు. అటువంటి ఆ ముక్తి స్వరూపమైనటువంటి ఆ 7వ పర్వతాన్ని ఎప్పుడైతే మనం ఎక్కుతామో అప్పుడు అక్కడ నుండి మొత్తం పరిపాలన మనం చేస్తాం. కాబట్టి ఈడుండి పరిపాలన చేసేవాడికి ఎలా ఉంటుందంటే, భార్య అయినా, బిడ్డ అయినా, భర్త అయినా, ఎవరైనా సరే సమానమే. ఇరుగువారు పొరుగువారు అనే భేదము లేకుండా సమభావన, సమదృష్టి కలిగి ఉంటాం. మనము సరైన కార్యాలు చేస్తాము. అందరితో ఒకే సమానంగా మన దృష్టి ఉంటుంది. ఆ సమానత్వం వస్తుంది. ఆ సమానత్వమే మమ ఆత్మ సర్వభూతాంతరాత్మ అనే భావన నాలో ఉండే ఆత్మస్వరూపము సర్వజీవుల్లోనూ ఉన్నది. కాబట్టి భావనతో అందరినీ దైవాంశ సంభూతులుగా చూడమే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక జన్మ లేదు మీకు, ఇక జన్మ రహితము. అక్కడ పరమాత్మలో ఐక్యమైపోయినది. ఇక జన్మ లేదు మీకు. ఈ కింద ఉంటే జన్మలు వస్తాయి. నువ్వు కింద ఉంటే సంభోగం చేస్తావు, పైకి పోతే సంయోగం అవుతాడు. పరమాత్మలో సంయోగం అవుతాడు. సంయోగం అయిందంటే ఇంక జన్మ లేదు, సంభోగం అయితే జన్మ ఉంది. కాబట్టి ఈ 2 వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి అక్కడుండి నువ్వు సంయోగం చేసినట్లయితే నీకు వాడి జన్మ లేదు. నువ్వే
సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అవుతావు. నీవే పరిపూర్ణ దైవానివి, నీవే తావు. నీకు ఏమే గాని ఈ విశ్వములో అంటుకోవు. అగ్నికి అప్పుడు నీ స్థితి ఎలా ఉంటుందంటే పంచభూతాలు నిన్నేం చేయలేదు. నీ స్వరూపము పంచభూతాలతో నాశనమయ్యేది కానే కాదు. అటువంటి నిజ స్థితిని, ఆ నిజ దైవ స్థితిని నీవు పొంది సత్తు సిత్తు ఆనంద స్వరూపుడిగా నీవు జీవితాన్ని గడుపుతావు. ఏ భయము లేకుండా ధీరత్వము కలిగి పరిపూర్ణ బోధ బడచిన గురు పుత్రుడు జగత్తులోన కడు శాంతి ఉండే త్వరపడక నిందాచితులకు మరణించిన వాణి వలిత మెలుగుచుండు పదుగురి ప్రేమ పొందుచుండు. మేరు పర్వతమైన మీదొచ్చి పడినాను, ధీరత్వమున బుద్ధి దిగజారకుండాగా ఆ మెరుగుచుండు పదుగురి ప్రేమ పొందుచుండు. అట్టి స్థితిలో ఉంటాడు ఇక్కడ నుండి వ్యవహారం చేసేవాడు. ఇప్పుడు మానవులంతా కూడా మూలాధారం నుండి వ్యవహారం చేస్తుంటాడు. వాడు స్థూలమైన రూపాన్ని దాల్చి స్థూల వ్యవహారం చేసుకుంటూ భార్య బిడ్డలు సంసారము ఇల్లు వాకిలి అన్ని నాదే నేనే అనేటువంటి మాయలో పడి అవి లేకపోతే నేను చచ్చిపోతున్నటువంటి మమకారముతో నిరంతరము అందులోని పుట్టి మిట్టాడుతూ అదే నరకములో పడి బాధపడతా ఉంటాడు. స్వాదిష్టానికి వస్తానే వాడు పేరు ప్రతిష్టల కోసం పాకులాడతారు. ఆ పేరు ప్రతిష్టల కోసం భార్య కొని బిడ్డలు కొని సంసారం కొని కన్న తండ్రిని చంపుతారు, కన్న తల్లిని చంపుతారు, అన్నదమ్మును చంపుకుంటారు. గొప్పల కోసం, నొప్పుల కోసం, ఆస్తుల కోసం ఆ స్వాదిష్టాన్ని పెడతారు. అటు తర్వాత మణిపూరకంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క వ్యవహారాన్ని అంతా కాల్చివేసి జ్ఞానము జ్యోతి వెలిగి గురువును ఆశ్రయిస్తారు. మీరు మణిపూరక చక్రంలోకి ఉంటేనే గురువు దగ్గరికి వస్తారు. ఆ కింద చక్రాల్లో ఉండరు కాబట్టి వాళ్ళంతా వాళ్ళ వ్యవహారంలో ఉన్నారు. గురువు కలిసి అది ఎన్నో జన్మల పుణ్యఫలం అంటారు. ఊరికి రాదు సౌభాగ్య భాగ్యము అంత త్వరగా అందరికి లభించదు. కాబట్టి అటు మణిపూరక చక్రంలో ఎప్పుడైతే మనం ఉంటామో ఈ యొక్క స్వాధిష్టానము మూలాధారం మాయ నుంచి విడుబడి ఈ అగ్నిలో నుంచి జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని ఆ కర్మలన్నీ కూడా దహనం చేసుకొని జ్ఞానం అనే జ్యోతి వెలిగి గురువు పాదాల దగ్గర ఆశ్రయిస్తారు. ఎప్పుడైతే గురువు దగ్గరికి వస్తారో అప్పుడు అనాహతం అంటే నేననే అహం అయిపోతుంది. అహంకార రహితం చేస్తాడు. అహంకార రహితులు అయితాడు. అనాహతం అంటే అహము అర్థమైపోతుంది. నేను నాదనే భావన లేకుండా శరణాగతి తండ్రి గురువుగారు రావాలంటే మణిపూరకమైన జ్ఞానం కలిగి గురువుగారికి వచ్చారు. గురువుగారికి వచ్చినాక జ్ఞానం కూడా జ్ఞానం కూడా హరించిపోతుంది. నేను గొప్ప అనే భావం పోయి గురుదేవా నీవే సర్వము, నీ పాద దాసుడు నేను అనేటువంటి అహం రహితం అయినప్పుడే గురు పాదాలు పట్టుకుంటాయి. అహం ఉన్నప్పుడు గురు పాదాలు నువ్వు పట్టలేదు అంటే అహము రహితం అవుతుంది. ఆ అహం ఎప్పుడైతే అలాగ విశుద్ధం శుద్ధ స్ఫటికం అవుతావు. నువ్వు శుద్ధ స్ఫటికం ఇంకా మారవు. ఇంకా బ్రహ్మ దేవుడు దిగి వచ్చినా కూడా నీ మనసును జయించుకోలేదు, నిన్ను మార్చలేదు. సాక్షాత్తు మహావిష్ణువు శంకు చక్ర గదాధారి అయి మరి ఎన్నో బాహువులు కలిగి శతకోటి బాహువులు కలిగి తాను విశ్వరూపం ధరించి వచ్చినా కూడా నీవు నమ్మవు. నాకు తెలుసుకో నీ మాయ, నువ్వు ఈ బుద్ధుడిగా పుయ్యోడివి, అది విశుద్ధమైనవు పోయేవాడివి, నువ్వు విశుద్ధము అంటే ఇది ఎక్కడే కానీ కలవదు. ఇంకా వెన్న నెయ్యి అది ఎందులో వెన్న ఇది కలుసదు, మజ్జిగలోనే కలుస్తుంది. ఇంకా పాలు తన స్వరూపం పాలైనా ఆ పాలలో కూడా ఇది కలవదు. అంటే కుటుంబము, భార్య, బిడ్డలు, సంసారము, ఊరు, ఉద్యోగము, సద్యోగము అన్నిట్లో ఎక్కడ కూడా అది కలవదు. ఎడమే ఉంటుంది. ఎడంగా ఉండి వ్యవహారాలు
చేస్తా ఉంటాడు. కానీ తన అంతరాత్మకు తెలుసు, నేను వీటికన్నా భిన్నంగా ఉంటాను, వీటికన్నా భిన్నంగా ఉంటాను, వాటిలో నేను కలవని తెలుసు. కానీ అందరినీ సమభావంతో చూసే శక్తి నీకు అప్పుడు వస్తుంది. అందరినీ సమానం చూసేది, మంచి వాళ్ళు కానీ చెడవాళ్ళు కానీ మనవాళ్ళు భావన వస్తుంది. ఆ క్షమాగుణం వస్తుంది. ఎంతటి తప్పునైనా నువ్వు క్షమిస్తావు అనగా అటువంటి శక్తి వస్తుంది. నువ్వు విశుద్ధ స్వరూపం అవుతావు, నువ్వు స్ఫటికం ఉంటావు. ఏ మలినము నీకు అంటదు. అప్పుడు నువ్వు కుమ్మర పురుగు మాటది, తామర పువ్వులాగా నువ్వు అంటవు. ఏ మలినము నిన్నంటదు. కామ క్రోధ మోహలో మనమత్సరములు కానీ తర్వాత త్రిగుణములు అంటే రజోగుణము, తమో గుణము, సత్వగుణం అటువంటి గుణాలకు అతీతమైపోతావు, శుద్ధ పెట్టిపోతావు. తర్వాత నీవు ఈ యొక్క అగ్ని ఆగ్నేయ చక్రము వచ్చిన తర్వాత నువ్వు అహం పోయింది, శుద్ధ స్ఫటికమైన కొట్టాలి. మన లాస్ట్ ఇప్పుడు పండగలే, ఇప్పుడు ఉగాది కాబట్టి అటువంటి ఆ యొక్క ఆజ్ఞా చక్రములకి ఎప్పుడైతే నువ్వు ప్రయాణం చేస్తావో అప్పుడు నీవు సాక్షాత్తు పరమాత్మ. తర్వాత అటు నుంచి సహస్రారంలోకి పోయిన తర్వాత నువ్వు గురు స్వరూపము మార్పు చెందనిది, మార్పు లేనిది, తాకుట్టు లేనిది. అందుకే సహస్రానికి అధిపతి గురువు. అట్టి గురు స్వరూపం అయినప్పుడు ఇక విశ్వం మొత్తము నీ ఆధీనంలో. అంటే నీవు విశ్వానికి అధిపతి అయినావు. అందుకే కదా గురువు అందరికి అధిపతి అయినాడు. దక్షిణామూర్తి త్రిమూర్తుడికే గురువు అయినాడు. కాబట్టి అటువంటి స్వరూపం అయినప్పుడు ఇక నీకు ఎలాంటి ఈ ప్రపంచం పైన భ్రాంతి పూర్తిగా తొలగిపోతుంది. నువ్వు సంసారంలో ఉన్న యాడ ఉన్న నీవు మెరికవే, కలుసవు. ప్రజలకు కనపడుతుంది కలిసినట్టు, కానీ నువ్వు కలువవు. అట్టి స్థితిని పొందాలా, దాన్నే పరమార్థమని. అది నిజము, అది సత్యము. అట్టి స్థితిని నువ్వు ఎరిగి, ఇది కదా నా నిజ స్వరూపము, దేనితో కలవనిది, దేనితో కూడనిది, ఇది అనంతమైనది, ఈ రూపనమాదుల ప్రపంచానికి అతీతమైనది, అటువంటి స్వరూపం నాది కదా అని భావించినప్పుడు ఈ దేహం ఉన్నా పోయినా ఈ దేహాన్ని ఒక వస్తువుగా నువ్వు వాడుకుంటావే తప్ప ఇది నాకు వచ్చింది, నాకు ఈ రోగం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది అనేటువంటి తలంపు నీలో పూర్తిగా నశించిపోతుంది. నీ ఇంట్లో ఒక వస్తువుని ఎలా వాడుకుంటున్నావో అలా వాడుకుంటూ దేహం. అది నిజమైన పరమార్థము, అది నిజమైన ఇటు స్థితిని పొందడానికి వాళ్ళు గురువు మహారాజు